నరేంద్ర మోడీ గారు ఆయనకు స్వాగతించారు, విషయాల మీద మాట్లాడారు, అనేక విషయాల మీద చర్చ జరిగినాయి, అభివృద్ధి విషయాల మీద సంబంధిత శాఖకు సంబంధించిన అందరు మంత్రుల్ని కలిసాం. ఎక్కడ కూడా మేము భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎక్కడ వీళ్ళని విభేదించలేదు, అన్ని కూడా ఇది చేస్తున్నాం. ఇంకేమైనా విషయాలు ఉంటే కూడా రమ్మనండి, ఆడ ట్రిబ్యునల్ పోయే దగ్గరికి మాకు సంబంధించి రమ్మనండి, ఆడ నిరసన చేయాల్సిన అవసరం ఏముంది? సబ్మిషన్ మేడం, ఆడికి వచ్చి రమ్మనండి. మేము కూడా ఏం అంటలేము, మేము కూడా అదే అంటున్నాం. ఇప్పుడు మేము కూడా నరేంద్ర మోడీ గారిని మా రాష్ట్రానికి సంబంధించి పెద్దన్నగానే భావిస్తున్నాం. మేము పెద్దన్నగా భావిస్తున్నప్పుడు, మేము కేంద్రంతో సఖ్యతగా ఉన్నప్పుడు అవతల పార్టీ వాడు వచ్చి వీళ్ళిద్దరు ఒకటప్పుడు మరి మీరు దానికి సమాధానం చెప్పాలి కదా. మాట్లాడదాం, చెప్పండి. అదే చెప్తా ఉన్నాము, సమన్వయంతో పనిచేయాల్సినటువంటి. రైట్, ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే ఏం జరగచ్చు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో? నాకు తెలిసైతే ఏం జరగకపోవచ్చు. ఒకవేళ జరిగినా పార్టీ యొక్క అంతర్గత విభేదాలు చాలా బలంగా రాజుకునేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే వద్దన్నా అవునన్నా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే నిజంగా రేవంత్ రెడ్డి గారు అదే పార్టీ ఉండి ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉంటుంటే వేరే అవుతుండే. ఆయన సింగిల్ గా ఆయన భుజస్కంధాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి భావన చాలా మందికి తెలుసు. సరే, అది ఏం జరిగిందో ఏం సంగతి తెలియదు. ఇప్పుడు దాన్ని సవరించుకొని ఇంకోటి చేసి కాంగ్రెస్ మేమే చేసుకున్నటువంటి పరిస్థితి లేవు. ఒకవేళ ఏమైనా కదిలిస్తే పార్టీల అంతర్గత పోరు బాగా పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎవరికి ఇచ్చినా ఏమి ఇచ్చినా ఒకవేళ సామాజిక వర్గాల్లో చూసుకుంటూ పోయినా కష్టమవుతుంది. మొన్న ఎమ్మెల్సీల విషయంలో కొంత చాకచక్యంగా ప్రయత్నం చేసి ఒక సామాజిక వర్గాలు అసలు కనీసం అందులో రెడ్డిల ప్రాతినిధ్యం లేకుండా వేరే సామాజిక వర్గాలకు ఇచ్చారు. కొంత ఇట్లాంటి ప్రయత్నం చేసింది. ఇందులో కూడా కొంత మహిళలు ఉన్నారు, వాళ్ళ పార్టీలో సంబంధించిన వ్యక్తులు. ఇంకెవరిని చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు అని కొంత పూర్తి స్థాయిలో చేయగలుగుతేనేమో సంతోషం, లేదనుకోండి చాలా ప్రమాదం. ఆ ప్రమాదం ఏ స్థాయి అంటే ఇలా పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసేటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అయితే నిజంగా కూడా ఆయన ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఆయన ఎన్నిసార్లు ఏం మాట్లాడారో అందరికి తెలుసు. అధికారం రాకముందు ఏం మాట్లాడి, ఇలా అధికారం వచ్చినాక ఏం మాట్లాడారు ఎవరు వదలరు కదండి. మధుసూదన్ గారు